మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ ఇక లేరు. గుండెపోటుతో ఇవాళ ఉదయం కన్నుమూశారు. అయితే ఉగాది పండుగ రోజున బెజవాడలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో నెహ్రూ పాల్గొని ప్రసంగించారు. ఇదే ఆయన చివరి రాజకీయ ప్రసంగం. నేను ఆ వ్యానమ్మటే దారి పట్టిన వాగు దాటితే తర్వాత నాకే అనిపించింది ఈ వాగు నేను దాటానా అని. అటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని పరిగెత్తించాం. నాకు నిన్న మా చేలికెళ్ళి వస్తున్నాను నేను వెదిపాడు మా అమ్మమ్మ గారు ఆ దావులూరు సొంత ఊరు దావులూరే కదా దావజు. నాకు అక్కడికి వచ్చేపటికి గద్దెరామ్మని గుర్తుకొచ్చాడు. మొట్టమొదటిగా నన్ను వచ్చి పార్టీలో చేరిన తర్వాత తెలుగు యువత జనరల్ సెక్రటరీ అయిన తర్వాత 93లో దావాజీగూడెం రావాలంటే మీరు ఫ్లాగ్ హాస్టింగ్కి మరి ఆయన గుర్తుందో లేదో కానీ నాకు బట్టి గుర్తుకొచ్చి నాకు వచ్చేపటికి గుర్తుకొచ్చాడు. తక్కువ గిక్కు చేసుకుని ఆయన బాగా టచ్ చేసేవాడు. టచ్ చేసుకుని ఫ్లాగ్ హాస్టింగ్ రమ్మంటే ఇతను పొలిటికల్ జీవితంలోకి ప్రజా జీవితంలోకి ఎట్టా మనగలగలుగుతాడా అని అనుకుంటానని నేను అక్కడికి వెళ్ళాను. నాతోనే ఫ్లాగ్ హాస్టింగ్ చేయించాడు. ఏది ఏమైనా నిబద్ధతగా ఆ రోజున అంత నిబద్ధతగా పనిచేశాడు కాబట్టి చివరి వరకు అతని దగ్గర ఒక కమిట్మెంట్ ఉంది. నేను గద్దెరామ్మోహన్ అందుకనే నేను వాడికి కూడా మెచ్చుకుంటూ ఉంటాను. చాలామంది అడుగుతారు ఏంటంటే మీరు ఓపెన్గా ఎందుకు అట్లా ఆయన్ని ఎందుకు పొగుడతారు. నేను ఒకే ఒక కారణం చెబుతాను. చివరి నిమిషం వరకు నాతో పాటు ఎన్టీ రామారావు చనిపోయేంత వరకు మాతో పాటు ఉండి సరే అభిప్రాయాలు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు ఇంకో పార్టీలోకి రావటం ఇష్టం లేక ఇద్దరు శాసనసభ్యులు అమ్మడి బ్రాహ్మణయ్య గారు గద్దెరామ్మన్ గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. అంటే నాకంటే ఇష్టం లేక కాదు, నన్ను ముట్టికి ముట్టికి మెడబెట్టి బయటకు గెట్టారనుకోండి. ఆ రోజు నేను వెనక్కి తిరిగి వెళ్ళామనే కానీ సార్ దీంట్లో కొంతమంది గద్దెరామ్మన్ అంటారు, కొంతమంది తెలుసు. దానివల్ల మళ్ళీ నేను వెనక్కి రాలేకపోయా. అయినప్పటికీ అటు తిరిగి మళ్ళీ ఏ పార్టీ అయితే ఆ రోజున 82లో రాజకీయ భిక్ష పెట్టి నన్ను ఇంత వాణి చేసిందో వాడు ఈ జిల్లాలో 5 సార్లు గెలిచి ఎక్స్ మినిస్టర్గా ఉన్నాను అంటే అది ఒక ఎన్టీ రామారావు గారి దయని నేను దరిదాపులో బొమ్మల వెంకటరావు గారు 5 సార్లు గెలిస్తే నేను 50వ సంవత్సరం వచ్చేప్పటికి 5 సార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రిగా చేశాను. మరి ఈ రోజున ఇప్పటికీ ఆ రికార్డు ఎంతో అంతా చెరిగిపోలా. చంద్రబాబు వెంకటరావు గారు ఒకటి ఉంది, నాది ఒకటి ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి వాడు దానికి అనుగుణంగానే వాళ్ళ తెలుగుదేశం పార్టీ పరిపాలన కానీ ఏ కారణాలతో అయితే చెప్పారో, ఏ కారణాలతో అయితే ఆ రోజున పార్టీ స్థాపించామో, మహిళల సమాన హక్కు కానించి పేద బడుగు బలైన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఆ రోజు ఆ రూపకల్పన కూడా ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటి రామ్మోహన్ రావు ఆ రోజున అదే కారులో నా కారులో ఇప్పుడున్న ఏజీడబ్ల్యూ 463లు ఈఆర్ఓ 460గా ఉంటే నా కారులో ఎక్కించుకుని నేను వెళ్తున్నప్పుడు కిలో బియ్యం ₹2 ఇస్తే ఎట్లా ఉంటుంది బడ్జెట్ ఏ విధంగానే రామ్మోహన్ రావు గారిని ఎన్టీ రామారావు గారు సలహా అడిగితే చేయొచ్చండి దానికని చెప్పి ఆయన కొన్ని ఆ రోజు నేను మైండ్ జీరో నాది పెద్ద అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఆ ప్రజా జీవితం మీద అసలు ఆలోచన లేదు. నేను ఇంట్లో కూర్చునేవాడిని. ఆ విధంగా చర్చ చేసి దీనికి ఒక ప్రిన్సిపల్స్ పెట్టి పేద ప్రజల కోసం నిత్యం కష్టపడే విధంగా ఎమ్మెల్యేని తయారు చేసి ఎమ్మెల్యేని మాలాంటి వాళ్ళని పెళ్లి కానీ ఎమ్మెల్యేని దరిదాపుల ఒక 30 మంది 40 మంది ఎమ్మెల్యేని ఈ రాష్ట్ర శాసనసభ చరిత్రలో శాసనసభలో శాసనాలు చేయడానికి కూర్చోబెట్టినటువంటి మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు ఒక్కడే. మరి ఆ రోజుకు అనుగుణంగా నేను తర్వాత చంద్రబాబు నాయుడు గారు
జనరల్ సెక్రటరీ కూడా 12 సంవత్సరాలు నేను ఆయనతో సరి పార్టీ కార్యక్రమాలతో తెలుసు, కానీ నాకు పార్టీ యొక్క ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేస్తారనేది నాకు ఆయన దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే నాదో పద్ధతి, ఎందుకంటే ఒకసారి ఓ పార్టీతో కట్ చేసుకున్న తర్వాత పొరపాటున మంత్రుల దగ్గరికి కానీ ఆఫీసర్ల దగ్గరికి కానీ లేదా నాకున్న పరిచయాన్ని బట్టి వెళ్దాము నేను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దరిదాపులా రాని పిలిచేటువంటి సంబోధించేటువంటి వాడిని తప్పితే ఆడు కూడా నన్ను రాని సంబోధిస్తారు తప్పితే సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు ఇంకెవరు లేరు. అయినా కానీ నేను ఆ రోజున నేను ఆ దూరంగా ఉన్నంతకాలం కూడా అటు కన్నెత్తి కూడా చూడను. ఇందాక ఒక ఆయన అన్నారు పార్టీలో నా మాట ఎప్పుడు కూడా నా బ్లడ్లో లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో ఆ రోజున్న పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు ప్రత్యక్షంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు పాపం మహానుభావుడు పివి నరసింహరావు చాలా మంది అనుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కడ వెళ్తారు, ఈయన ఎవరు తీసుకుంటాడు. కానీ పివి నరసింహరావు గారు ఉపేంద్రరావు ఫోన్ చేసి ఇమీడియట్లీగా ఎవరు తెచ్చుకోండి అంటే రోసయ్య గారు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను జాయిన్ చేసుకుంటుంది. వాళ్ళు పివి నరసింహరావు గారు నాకు పరిచయం లేదు, కానీ ఎవరో వీళ్ళు చెప్పారు ఇట్లా ఎవరు చేరడానికి రెడీగా ఉన్నానంటే ఆయన ఇమీడియట్గా పిలిచి ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆర్డర్ వేశాడు. సరే అట్లా కొన్నాళ్ళు శైలయ్య ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా సెక్రటరియట్లో కానీ ఇంటికాడ కానీ కలుసుకున్నప్పుడు ఆయన యొక్క ఆలోచన తీరుగానే ఇందాక నాగేంద్రరావు గారు అన్నారు ఏదో నాకేం బాధ్యతలు చెప్పాలి ఆయన. నేను నిర్మోహమాటకి చెబుతున్నాను, మరి అది పేపర్లో ఎందుకు వచ్చిందో కానీ మేము ఎప్పుడు ఏ బాధ్యతలు ఈ జిల్లా బాధ్యతలు నేను ఎప్పుడు తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అప్పచెప్పలేదు. ఏదో మంచి చెడు మాట్లాడుకోవడం తప్పితే చాలామంది బాధ్యతలు అప్పచెప్పారనేది పేపర్లో వస్తే అనుకుంటున్నారు. బాధ్యతగా కాకుండా ఒక సిన్సియర్ కార్యకర్తగా చంద్రబాబు యొక్క ఆలోచన ఆ రోజు ఏమన్నా పదవీకాంక్ష ఉందేమో కానీ వాళ్ళ పదవీకాంక్ష కన్నా తను చేసే పని 10 కాలాల పాటు ఇంకొక 300 సంవత్సరాల తర్వాత కూడా లోకేష్ దేవేష్ వాళ్ళందరి తర్వాత కూడా ఇది ఎవరు నిర్మించారు అమరావతి అంటే ఫలానా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అమరావతిని సృష్టించాడు అని చెప్పి చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు. తప్పితే తెల్లారు లేస్తే కరప్షన్, తెల్లారు లేస్తే కన్ను మూస్తే కరప్షన్, ఆ ఆలోచన ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలోకి రావట్లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయనతో ఇప్పుడు 3 సార్లు కూర్చున్నాం, 3 సార్లు ఏదో హడావుడిగా కూర్చోవటం కాదు, దరిదాపులు అరగంట కూర్చున్నాను. పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా ఆయన ధ్యేయం ఒకటే, ఏదో ఈ వయసులో ఆయన, ఎందుకంటే నాకు 62, రేపు జూన్ 22 63 వస్తాయి, ఆయన దరిదాపులు 67 దగ్గర ఉన్నాయి. ఆయన ఆలోచన అంతా కూడా అమరావతిని ఒక సృష్టిలోగా తయారు చేయాలా, అమరావతిని ఈ దేశంలో ఏ మూల నుంచి ప్రపంచం ఎవరొచ్చినా ముందులో ఒకసారి అమరావతి చూసి వెళ్దాం అనేటువంటి ఆలోచన చేయాలి. ఈ అమరావతి పట్టణం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయాలా. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ గుండెల్లో దాచుకునేటట్టుగా నేను ప్రవర్తించాలా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 16,000 కోట్ల లోటు బడ్జెట్తో కుర్చీ లేకుండా పంపిస్తే నా అంతటి నేను రెవెన్యూ కలెక్ట్ చేసుకుని రైతు రుణాలు కానీ డాక్రా మహిళ రుణాలు కానీ ఈ విధంగా చేయడం జరిగింది. కాన్స్టిట్యున్సీలో నేను 5 సార్లు ఎలక్ట్ అయ్యాను. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో ఒక 5 సార్లు బోండవమ్మ, ఒక 5 సార్లు కేసీఆర్ నాని. దానికి ఉన్న ఒరవడి తప్పించి తప్పకుండా, ఎందుకంటే మన విజయవాడ ఎంపీకి ఒక ఇది ఉంది, కంటిన్యూగా ఎవరు కూడా 2 సార్లు తప్పితే 3వ సారి ఎవరు గెలవాలి ఇంతవరకు చరిత్ర. దాన్ని బ్రేక్ చేస్తారనేది ఆలోచన నాకు ఉంది. ఎందుకంటే అతను పద్ధతులు చూసా, కొన్ని కాపు తాపాలు ఉన్నప్పుడు కూడా ఒక వర్క్ను పట్టుకుంటే దాన్ని ఏ విధంగా సాధించాలా. ఎందుకంటే పొలిటికల్ లీడర్కి అదే కావాలా ఫస్ట్.
ఒక దాన్ని మనసులో పెట్టుకుంటే ఆ మనసులో పెట్టుకున్న దాన్ని అమలు పరచడానికి దానికి కావలసిన మార్గాలు ఏర్పడటంలోనే ఆ పొలిటికల్ లీడరు తప్పకుండా సక్సెస్ అవుతాడు. అది ఈయన ముగ్గురులో కూడా ఇక్కడ నాకు కనపడతానే ఉంది. రామ్మోహన్ దగ్గర కానీ, బోండా దగ్గర కానీ, లేదా నాని గారి దగ్గర కానీ. ఇక విమర్శలు ప్రత్యమర్శలు అంటే ఉంటారా? అది రాజకీయాల్లో మంచి చేసినా వస్తానే ఉంటాయి, చెడు చేసినా వస్తానే ఉంటాయి. ఇప్పుడు ప్రింట్ మీడియా పెరిగింది, ఒకేపు ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది. వాళ్ళ అభిప్రాయాలను మనకు వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు. దాని మీద మనం రియాక్ట్ అవ్వాల్సిన పిల్ల. కానీ మనం మనస్ఫూర్తిగా తప్పని చేస్తే మనస్ఫూర్తిగా మనం తప్పని చేసామా అని కనుక దాన్ని సరిదిద్దుకోగలిగితే తప్పకుండా ఎవరు మనం ఏలు పెట్టి చూపించరు. ఆ విధంగా ఈ విజయవాడ పట్టణంలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ పార్టీ అనేవారు. కానీ రాబోయే కాలంలో మనం అంతా చూస్తూ ఉండగానే తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎవరైతే అమరావతికి విజయవాడ నగరం అని చెప్పేసి చెప్పేటట్టుగా ఇక్కడ ఉన్న లీడర్లందరూ మనం అంతా కూడా ఎవరైతే స్టేజ్ మీద ఉన్నామో మాజీలు కానివ్వండి, ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, ఇక్కడికి ఇచ్చినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, దాంట్లో భాగస్వామ్యం అయ్యి మనం మీరు ఎవరు కూడా కొంతమంది ఎవరో బాధపడాల్సిన పల్ల వెళ్ళినామంటే ఎవరికి గుర్తింపు రాదు. నేను మొట్టమొదటి చెప్పా, మనం వెళ్ళిన చాట సీట్ అనేది ఖాళీ లేదు. మనకు మనంగా ప్రూవ్ చేసుకుని మేము నిజాయితీగా నిలబడి పార్టీ కష్టపడుతున్నాము, మనం రక్తానైనా దారిపోస్తామని చెప్తే ఆ నాయకులే మనం తీసుకుని హత్తుకుంటారు. కాబట్టి ఎవరు కంగారు పడద్దని చెప్పాను. ఆ విధంగా మనం నిలబడినాడు వీళ్ళే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని హత్తుకుని మిమ్మల్ని లీడర్లుగా తయారు చేస్తారు. మీరెవరో దాని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. అన్నిటికీ కూడా ఈ యొక్క స్టేజీ మీద ఉన్న మేము ప్రతి ఒక్కరం కూడా మీ అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తాం. ఏదొచ్చినప్పుడు కూడా మీ లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళండి, లేదంటే నా దగ్గరికి వస్తే ఒకవేళ ఎమ్మెల్యేలు ఎక్కడైనా రియాక్ట్ కాకపోతే నేను దాన్ని సరిచేసి వాళ్ళ దృష్టిని తీసుకొస్తాను. తప్పకుండా మనం ఈ పార్టీని మన సొంత పార్టీగా, ఎందుకంటే పార్టీ పుట్టించింది చేతుల మీద కాబట్టి నాకు ఆ పార్టీ అంటే ప్రాణం పోయినా కానీ ఆ పార్టీ అని అంటాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను అడిగారు, ఎన్టీ రామారావు ఫోటోలు నా గది నిండా పెడితే పిసిసి ప్రెసిడెంట్స్ వీళ్ళంతా వస్తే ఎవరో పక్కన నుండి చూడండి నెహ్రూ ఫోటోలు ఎట్లా పెట్టాడు. సోనియా గాంధీ గారి పక్కన కూర్చున్న ఆ ఫోటో అట్లాగే ఉంటుందని చెప్పారు. ఏ రాజకీయ గురువుగా రాజకీయ పెట్టాడు ఆయన తీసే ప్రసక్తి లేదని చెప్పారు ఆ రోజున. అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని నామకరణం చేయడానికి క్యాబినెట్లో తీర్మానం పెడతానికి నా లెటర్ పెడితే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నెహ్రూ పెట్టాడయ్యా దీన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్తే కోనేరు రంగారావు ఆయనకి దేవుడు కదండి తప్పదు మనం చేకి తప్పదని కొంతమంది గురుకులను ఆడదాం అనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టి దాన్ని జీవో చేసే వాళ్ళ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా వచ్చిందంటే ఆ రోజున ఆ విధంగా పెట్టామని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మన తెలుగుదేశం పార్టీ కోసం మనం ప్రాణాలు అర్పించేందుకు కష్టపడదాం. ఆ కష్టానికి ప్రతిఫలం అనేది లీడర్స్ వాళ్ళందరికీ వాళ్ళు దగ్గర తీసుకుని మీ అందరినీ కూడా తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. జై జై తెలుగు.